హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మీకు లాస్ట్ వ్లాగ్ పోస్ట్ చేశాం కదా, దాని తర్వాత అప్పటికి నాకు కిచెన్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి, పిల్లల స్నానాలు అయిపోయాయి. వాళ్ళ స్నానాలు అయిపోయాక ఇంకా రెడీ అవ్వలేదు. మా హస్బెండ్ స్నానం చేశాను, ఇంకెవ్వరం రెడీ అవ్వలేదు అనమాట. ఇంకా స్నానం చేసేసారు, జస్ట్ రెడీ అవ్వాలంతే. నేను ఇక్కడ అంతలోపల ఇంకా పీఠం మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కలశం కానీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అమ్మవారి ఫోటోకి పూలు పెట్టేసుకొని అమ్మవారి ఫోటో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ప్లేట్కి పసుపు పూసేసుకొని దానిపైన బియ్యం పోసుకుంటున్నాను అనమాట. బియ్యం పోసేసుకొని దానికి నేను ఈ చెంబు వచ్చేసి మాకు వినాయక చవితి అప్పుడు కలశము మేము పాట పాడుకొని తెచ్చుకున్నాం అనమాట ఇంటికి. అప్పటి నుంచి కూడా నేను ఎవ్రీ ఇయర్ ఈ చెంబునే యూజ్ చేస్తాను. ఓన్లీ ఈ వరలక్ష్మి వ్రతం కలశం కోసం మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా దేనికి కూడా వాడను, అదే పెట్టుకుంటాను ఇయర్ కూడా. కలశం కింద వచ్చేసి బియ్యం వేసుకుంటున్నాను, ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను. అమ్మవారి ఫోటో కింద కొంచెం 3 సార్లు బియ్యం వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నాను. తర్వాత నేను కలశం చెంబు పెట్టేసుకుంటున్నాను. నేను కలశం చెంబులో వచ్చేసి బియ్యం ఏం వేసుకున్నాను అనమాట. జస్ట్ వాటర్, పసుపు, కుంకుమ, గంధం, జవ్వాదు, ఇంకా యాలకుల ఒకటి వేసుకుంటాను, ఒక పువ్వు వేసుకుంటాను, బంగారు నాణం వేసుకుంటాను అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక 1/2 గ్రామ్ది ఎప్పటి నుంచో ఉందన్నమాట, పెళ్ళైనప్పటి నుంచి ఉంది. సో నేను అది ఇంకా దేనికి కూడా యూజ్ చేయకుండా ఓన్లీ ఈ ఒక్కరోజు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. మళ్ళీ దాచిపెట్టేస్తాను బీరువాలోనే, అదే వేసుకుంటాను. నేను ఇక్కడ కలశానికి కంకణం కడుతున్నాను. నేను పూజ ఎలా ఇద్దా అని చెప్పేసి చాలా హడావిడి ఏమి చేసుకోలేదు ఈసారి. ఎందుకంటే చాలా నిదానంగా చేస్తున్నాను, నేను ముందే ఫిక్స్ అయ్యాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే నాకు చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మా ఇంటి దగ్గర అందరూ నేను తాంబూలాలకు ముందే పిలిచేస్తాను అనమాట. కానీ ఈ ఇయర్ ఏమైందంటే నేనే అందరికంటే లాస్ట్. అందరూ అన్నారు నువ్వేంటి ఇంత లాస్ట్ చేయడం ఏంటని. కానీ నేను చాలా స్లోగా చేస్తున్నాను అనమాట ఇవాళ. లాస్ట్ ఇయర్ ఇంకా నేను 9 రకాల ప్రసాదాలు చేశాను, అయినా ఫాస్ట్గా అయిపోయింది. ఈ ఇయర్ 5 టైప్స్ చేశాను, నాకు టైం పట్టింది. ఎందుకంటే నేను అంత స్ట్రెస్ తీసుకోవాలనుకోలేదు, నిదానంగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నేను ఒకేసారి గోల్డ్ ఏమేమి కావాలో అవి కూడా ముందే తీసి పెట్టేస్తున్నాను. మాటికి ఎందుకులో బీరువా ఓపెన్ చేయడం అని చెప్పేసి. అవి ఉంటాయి కదా, యజ్ఞోపవీతం ఉంటుంది కదా, నేనైతే అదే అనుకుంటున్నా. యజ్ఞోపవీతము వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత కొబ్బరికాయకి నేను పసుపు పూసుకుంటాను అంతే. నేను ఏం అలంకారాలు కూడా చెయ్యను, జస్ట్ ఒక పసుపు పూసుకొని బొట్టు పెట్టేసుకొని ఇంకా నేను కలశం మీద పెట్టేసుకుంటాను. పెట్టుకున్న తర్వాత రవిక ముక్కని మడత పెట్టేసుకొని ఆ రవిక ముక్కని అక్కడ టెంకాయకి పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ నాకు పీఠం చాలా అందంగా కనిపించింది అనమాట. ఏమో తెలియదు అసలుకి. నేను ఇంతకుముందు డెకరేషన్ చేసుకుని అన్నీ చేస్తున్నాను, ఈ ఇయర్ కానీ ఏం చేసుకోలేదు నేను. అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు డెకరేషన్ కానీ సెట్ అయ్యేది కాదు. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఒక చిన్న టేబుల్ తీసుకుందాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉంది కదా, ప్లస్ అంట్లు పక్కన సింకులు తోముకోవాలి, వాటర్ పడతాయని చెప్పేసి చిన్న టేబుల్ తీసుకుందామని అనుకున్నాను. అడిగాను మా ఆయన ఇప్పిద్దామని చెప్పేసి వెళ్ళాము, కానీ దొరకలేదు అనమాట. ప్లస్ ఒక చోట ఉన్నాయి ప్లాస్టిక్ది, ఆల్మోస్ట్ 1500 చెప్పిండు. ఇప్పుడు అంత కాస్ట్ అవసరం లేదు, ఈసారి అమెజాన్ అట్లా సేల్ ఏమన్నప్పుడు తీసుకుందామని చెప్పి అనుకున్నాను నేను. ఇంకా మళ్ళీ ఇప్పుడు దానికోసం అంత మనీ వేస్ట్ అని చెప్పేసి ఇంకా నేను వద్దనుకున్నాను ఇప్పుడు. అందుకని ఇక్కడే పెట్టేస్తాను అనమాట. కానీ ఇక్కడ పెట్టుకున్నా నాకు చాలా బాగా సెట్ అయింది, అన్ని న్యాచురల్ ఫ్లేవర్స్తో భలే బాగా. డెకరేషన్ కూడా బాగా, డెకరేషన్ అంటలేదు, పూజ కూడా బాగా కుదిరింది అనమాట ఈసారి నాకు. ఇంకా నేను తర్వాత కాసు ఉంటుంది కదా, కాసుకు కూడా పసుపుతో నేను తోరణాలు కానీ ప్లస్ పోతే కంకణాలు కానీ ఇవన్నీ కూడా కలశానికి అయితేమి నాకైతేమి అమ్మ వాళ్ళకైతే ముందే రెడీ చేసి పెట్టినాను అనమాట. వంట చేసుకునేటప్పుడే పసుపు అవన్నీ రెడీ చేసుకొని అక్కడ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని చెప్పేసి కాసు కూడా కట్టేసుకొని ఇంకా కలశం మీద వేసేసుకున్నాను. అంట్లు ఉన్నాయి అనమాట సింక్లో, నేను అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. కలశం ముట్టుకోవడానికి ముందే ఇంకా అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ నాకు ఈవినింగ్ వరకు సెట్ అవ్వదు టైం అని చెప్పేసి ముందు అంట్లు కడిగేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు సాయంత్రం ఏ టైం అని చెప్పేసి అంట్లు కూడా మొత్తం ఇల్లంతా కూడా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. మాపేం పెట్టలేదు. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడు సామాన్, పూజ సామాగ్రి అన్నీ అక్కడ పెట్టేసుకొని ఇంకా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. ఈసారి వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్లో నా బర్త్డేకి తీసుకున్నా 4200 అనమాట. నేను మా చెల్లి ఇద్దరం తీసుకున్నాము. నాదేమో రెడ్, మా చెల్లిదేమో వంకాయ కలర్ అనమాట. ఆ అమ్మాయి తీసుకుని నేను తీసుకున్నాను, నాకు రెడ్ కావాలని చెప్పేసి. ఇయర్ నేను అమ్మవారికి పెట్టుకునే చీర కూడా రెడ్డే అనమాట. సో ఈ మధ్య అన్నీ నాకు రెడ్లే వస్తున్నాయి. ఇంకా 2-3 చీరలు కూడా రెడ్డే తీసుకొని ఉన్నాను నేను. తర్వాత ఇక్కడ నేను ఇంకా పసుపు గణపతి
పోతే ఇంకా గౌరమ్మ కూడా నేను పెట్టుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్. అందుకే గౌరమ్మ కోసం కూడా నేను పసుపు తీసి పెట్టుకుంటున్నాను. వినాయకుడు కూడా పసుపు రెడీ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఈ మధ్య బెల్లంకొండ మ్యారేజ్ జరిగింది కదా, అప్పుడు ఆయన పంతులు ఏం చేశారంటే పెళ్ళిలో వినాయకుడిని ఇట్లా చేతితో అంటారు అనమాట. నాకు చూశాను. సో నేను కూడా ఇట్లా అక్కడ అలానే అనుకుని పెట్టుకున్నాను అనమాట ఈసారి. తర్వాత ఇంకా పెట్టేసుకొని ఇంకా నేను గౌరమ్మకి కూడా పెట్టేసిన తర్వాత ఇద్దరికి బొట్లు పెట్టేసుకొని నమస్కారం చేసుకున్నాను. నమస్కారం చేసుకున్న తర్వాత ఏమైందంటే నేను ఈ వీడియో వచ్చేసి ఇంకా ఆచమనం అయిపోయి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసేప్పటికి ఇంకా స్టోరేజ్ అయిపోయి ఇంకా వీడియో ఆగిపోయింది. సో ఇంకా మనం చేసేదేం లేదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఉన్నాయే యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను మా ఫోన్లో మళ్ళీ స్టోరీ అంతా తీసేసుకొని నా దాంట్లో సెట్ అవ్వకపోతే అప్పటికి మళ్ళీ మా ఆయన ఫోన్లో విజయ వచ్చినప్పుడు విజయ ఫోన్లో కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట. తీసుకుని అవన్నీ కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి నేను దీపం పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ నేను దీపారాధన చేసేసాను. ఆ దీపాలను కూడా కొండెక్కాయి. మళ్ళీ వాటిల్లో కూడా ఆయిల్ పోసేసుకొని ఒత్తులు వేసుకొని మళ్ళీ అక్కడ కూడా దీపారాధన చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఖచ్చితంగా అయితే దీపాలకి బొట్టు పెట్టేసుకొని పూలు అనేవి ఖచ్చితంగా పెట్టుకుంటాను. అది డైలీ పూజలోనే పెడతాను, ఏదైనా వ్రతాలు చేసినా కూడా పెడతాను అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ ఆచమనం చేసేసుకుంటున్నాను. ఆచమనం చేసుకొని తర్వాత ఇంకా సంకల్పం చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మా ఊళ్ళో అటు ఇటు తిరుగుతానే ఉన్నాను. నేను పూజ చేసుకుంటున్నాను. మా చిన్నోడు ఉంటాడు కదా, వాడు పాల కోసం వచ్చాడు. మా ఆయన పాలు పోసేసుకొని పొద్దున్న నేను ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం శనగలు పెట్టాను కదా, ఆ శనగలు కూడా ఇచ్చేసాను అనమాట తినమని చెప్పేసి. అంటే పాపం మధ్యాహ్నం మేము ఆల్మోస్ట్ లంచ్ చేసరికి 3 అయిపోయింది. పాపం మా ఆయన కూడా నాకు ఛాన్స్ సేపు వెయిట్ చేసిండ్రు. అయితే వాళ్ళు పొద్దున్న టిఫిన్ చేస్తారు. నేను టిఫిన్ అయితే చేయలేదు, అలానే ఉన్నాను. అది అనమాట. సో పూజ అయితే నేను చాలా ప్రశాంతంగా ఈ సంవత్సరం నాకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే పూల కాడ పీనాస్తాన్లాగా ఉండేదాన్ని. అశ్వత్థం చదువుకుంటే పూలు లేకుండా నక్షత్రాలు వేసేదాన్ని. కానీ ఇయర్ నేను ముందే సెట్ చేస్తున్నాను అనమాట. మా చెట్టుకున్న పూలు అయితే అన్నీ కూడా 2-3 రోజుల నుంచి కోసి పెట్టుకొని అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ రోజు నేను అష్టోత్తరంకి అమ్మవారికి వేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఏవేవో లేకుండా జస్ట్ పూలతోనే అసలు చాలా కలగా అనిపించింది అనమాట నాకైతే అమ్మవారి ఈసారి. ఎవ్రీ ఇయర్ నేను కలసం పైన గాజులు పెట్టేదాన్ని, అన్నీ పెట్టేదాన్ని. ఈసారి అసలు నాకు గుర్తే లేదనమాట. ఏమైందంటే నాకు గుర్తు లేదు, తీసి పెట్టాను కానీ వేయలేకపోయినా. పైన కలసం పైన పువ్వు పెట్టేదాన్ని. తర్వాత చూస్తున్నాను అనమాట, ఇయర్ నేను ఇది మిస్ అయినా కదా అని చెప్పేసి. నేను లాస్ట్ ఇయర్ చేసిన వరలక్ష్మి క్లిప్ కూడా ఒక చిన్న క్లిప్ నా దగ్గర ఉంది. మిగతా కూడా డిలీట్ అయిపోయినాయి, ఎట్లా పోయినా నాకు తెలీదు. సో ఒక్క క్లిప్ నేను తర్వాత యాడ్ చేస్తాయి పూజ అంతా అయిపోయిన తర్వాత. సో ఇంకా వినాయకుడికి నైవేద్యం అవన్నీ పెట్టేసుకొని కంప్లీట్ అయిపోయినాయి. కలశారాధన కూడా చేసేసుకున్నాను. అదనమాట. అంతటితో వినాయకుడి పూజ అయిపోయింది. ఇంకా నా దేవుడికి వినాయకుడి నైవేద్యం పెట్టి ఇంకా హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం కదా. అది నాకు వచ్చేసి ఆ రోజు తాంబూలానికి మొత్తం అటు ఇటుగా 15 మెంబర్స్కి అయితే నేను తాంబూలం ఇచ్చేసుకున్నాను. పోతే నేను ఆ రోజు వంటలు కూడా చాలా ఎక్కువ చేసుకున్నాను అనమాట. అంటే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి వచ్చింది అనమాట. ఫుడ్ కోసం డైలీ వచ్చింది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని కూడా చేసుకున్నాను. మా పైన బ్యాచిలర్స్ ఉంటారు అనమాట మా ఇంటి పైన. సో అన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి. అన్న ఏంటంటే కొంచెం మా పిల్లల్ని కొంచెం బాగా కేర్ చేస్తారనమాట. అన్నకు కూడా ఇద్దాంలే, ఫెస్టివల్ ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఇంతకుముందు ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఇదే అనమాట ఫస్ట్ టైం మీ అన్నకి ఇవ్వడము. అందుకనే వాళ్ళ కోసం కూడా చేశాను. విజయ తను చేసుకోదు కాబట్టి తన కోసం కూడా చేశాను అనమాట ఇవాళ. నాకేమో తెలియదు, ఫెస్టివల్స్ వస్తే ఇట్లా ఎవరికైనా ఫుడ్ పెట్టాలంటే చాలా ఇష్టము. ఓపికతో చేసుకుంటా పెడతా. నార్మల్ టైంలో అయితే అంత ఓపిక ఉండదులేండి. ఫెస్టివల్ టైం అయితే నాకు ఖచ్చితంగా ఓపిక వస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు అంత తినము. ఏంటంటే నాకు అంత తిన్నప్పుడు ఎందుకు ఇంత వండుకోవాలా, అసలు ఇన్ని వంటలు ఎందుకు అనిపించింది మెయిన్. అందుకని ఎవరికైనా పెట్టొచ్చు అనే ఉద్దేశంతోనే కొంచెం ఎక్కువే వండుకుంటాను అనమాట. ఎప్పుడైనా సరే మా ఇంట్లో అన్నం ఒక ఎక్కువే ఉంటుంది. ఒక మనిషికి అనేది ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఉండకపోయినా నేను ఇంతకుముందు అయితే ఏం చేసేదాన్ని అంటే ఒక్క ముద్దైన అన్నం మిగిలిచ్చి అక్కడ పెట్టేదాన్ని అనమాట. వంటగదిలో అట్లా పెడితే చాలా మంచిది. అంటే ఈ మధ్య అలవాటు తప్పిపోయింది నాకు ఎట్లా, ఎందుకంటే నైట్ చపాతీలు అవి తింటా. కానీ ఒక్క ముద్దైనా మనం అన్నం అనేది ఖచ్చితంగా మన వంటగదిలో ఎప్పుడు పెట్టి ఉండాలన్నమాట. అమ్మవారు అనేవారు వస్తారు అంటే అమ్మవారికి మన పూర్వీకులు వస్తారంట, వీళ్ళు ఉంచారా మన కోసం ఏదైనా మొత్తం తినేసారా అన్న ఉద్దేశంతో వస్తారంట. నేను అది ఎక్కడో విన్నా. సో అప్పుడు పెట్టేదాన్ని, ఈ మధ్య పెట్టట్లేదు. మళ్ళీ అలవాటుగా నేను తీసుకురావాలన్నమాట, తీసుకొచ్చి పెట్టుకోవాలి.
అంతటితో నా పూజ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మా వారి దగ్గర నేను అక్షింతలు తీసుకుంటున్నా. మా ఆయన అయితే ఎంత బాగా ఎదురు చూస్తాడు ఈ ఘట్టం కోసము. వచ్చి అంటున్నాడు, ఏంది ఎందుకు అక్షింతలు ఇస్తుంటే నీకు తెలీదా అన్న. తెలీదా అంటే ఆ అక్షింతలు ఇచ్చేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ సాయంత్రం కాసు కట్టించుకున్న తర్వాత మళ్ళీ కూడా నేను ఆశీర్వాదం తీసుకున్నా. ఇదిగోండి మా అమ్మవారు చూడండి. నా దగ్గర చిన్న ఫోటోనే ఉంది, నేను ఆ ఫోటోకే చేసుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ క్లిప్ అనమాట. మా పెద్దోడు గంట కొడుతుంటే నేను హారతిస్తున్నా. ఇది ఒక్క క్లిప్ నా దగ్గర ఉంది. అంతకుముందు ఇయర్ అంతకుముందు అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. సో అది ఇక్కడ యాడ్ చేసేసాను. నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా నేను ఇంటికి వచ్చిన ముత్తైదులకి నా దగ్గర ప్లేట్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి అనమాట. పేపర్ ప్లేట్స్ అవి కాకపోయినా విస్తరాకులు మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. సో నేను ఎవ్రీ ఇయర్ కూడా వాటిలో పెట్టిస్తాను. ఈ ఇయర్ కూడా అలానే పెట్టించాను అనమాట. పూర్ణం బూరెలు అన్నీ కూడా పెట్టించాను ప్రతి ఒక్కరికి. ఈ మధ్యలో కూర్చున్న ఆంటీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు అనుకోకుండా వచ్చారనమాట. నాకు అట్లా 15 మంది అయిపోయారు. కానీ వాళ్ళు బాగా ముత్తైదులు అనమాట, పెద్ద ముత్తైదులు వాళ్ళిద్దరు. సో వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇట్లా ఇంటికి అందరిని పిలుచుకొచ్చుకో అంటే ఫస్ట్ నేను అందరి నన్ను ఇక్కడ రెడ్ సారీ కట్టుకున్నారు కదా, సోఫాలో కూర్చొని ఆంటీ ఫస్ట్ పిలిచారనమాట. అప్పటికి 2-3 సార్లు వచ్చి పిలిచారు. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని మా ఇంటి ఎదురు అనుషాన్ అమ్మాయి ఉండిద్ది, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకున్న తర్వాత వీళ్ళందరినీ మా ఇంటికి పిలుచుకొచ్చుకొని ఫస్ట్ వీళ్ళు 5 మందికి ఇచ్చుకున్నాను తాంబూలము. ఈ 5 మంది తర్వాత మీరు రిమైనింగ్ వాళ్ళందరూ వచ్చారు. అందరి కాళ్ళకు పసుపు పూసేసుకొని బొట్లు పెట్టేసుకొని నేను బొట్లు పెట్టించుకొని తాంబూలం ఇచ్చేసుకున్నాను. ఇదంతా కూడా మా ఆయన రికార్డ్ చేశారనమాట. ఇది కూడా విజయ అప్పుడు రాలేదు, తను అనుష వాళ్ళ ఇంట్లో ఉందనమాట. మా ఇంటి ఎదురుగా ఉంటుంది తన దగ్గర తాంబూలం తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళింది. సో అందుకని మా ఆయనే రికార్డ్ చేశాడు ఇదంతా కూడా. నేనేం చేశానంటే తాంబూలం అంతా కిచెన్లో పెట్టేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఇవ్వడం వెళ్ళడం ఇదే సరిపోయింది నాకు. అట్లా వెళ్ళడం చాలా టైం పట్టిపోయింది అనమాట. తర్వాత అంటే నేను అప్పటికి అరేంజ్ చేసుకోలేదు వాళ్ళు వచ్చే టయానికి. నేనేం చెప్పానంటే ఆంటీ 2 లోపు రండి అని చెప్పాను. కానీ ఇంకా ఆంటీ వాళ్ళు వెళ్తుంటే ఇంకెందుకులే అని చెప్పేసి నేను ఇంట్లో పిలుచుకున్నాను అనమాట. కాకపోతే అన్నీ రెడీ చేసుకున్నాను. జాకెట్ ముక్కలు ఒక్కటి పెట్టుకోలేదు అనమాట. అందుకని ఒక్కొక్కరిని ఇచ్చుకుంటూ తీసుకొచ్చుకోవడం పెట్టుకోవడం అట్లా చాలా లేట్ అయిపోయింది. తర్వాత మాత్రం మిగతా అందరు కూడా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. అందరికి కూడా ఇస్తున్నామా ఆయన పుచ్చుకుంటున్నామా అని చెప్పించుకున్నాను అనమాట. ఇయర్ నాకు ఇంతకుముందు అంటే అంత చెప్పేదాన్ని కాదనమాట, షై అనిపించేది. కానీ ఇయర్ అందరితో చెప్పించుకున్నాను కూడా. ఇదిగోండి సాయం టైం అంతా ఇక్కడ అయిపోయింది అనమాట నాకు. మా పిల్లలకైతే ఇంకా ఆ రోజు పండగ అనమాట. అసలు ఎంత ఎంజాయ్ చేసుకున్నారంటే వాళ్ళు అసలు ఇంట్లోనే పడుకోలేదు. ప్లస్ ఆ రోజే 23 సినిమా కూడా రిలీజ్ అయింది కాబట్టి మా ఆయన ఆ రోజు ఈవినింగ్ వెళ్ళారు. నేనే ఇంక వెళ్ళమన్నాను. ఆయన ఉంటే నాకు అసలు పనులే అవ్వదనమాట మెయిన్. సో అందుకని వెళ్ళమని చెప్పి టికెట్ బుక్ చేసి ఆయన ఈవినింగ్ వెళ్తూ కూడా పిల్లలకు స్నానం చేసి వెళ్ళాడు. నేను ఎందుకంటే ఇంకా చీర మార్చుకోలేదనమాట. ఎందుకంటే ఈవినింగ్ ఒక 3 ఉంటే ఇంకా నాకు 15 మంది అయిపోతారని చెప్పేసి ఎందుకు మళ్ళీ శారీ చేంజ్ చేసుకోమని చెప్పేసి అదే చీర మీద ఉన్నాను. సో అందుకని వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చుకున్న తర్వాతే నేను నైట్ పడుకునే ముందు ఇంట్లో వర్క్స్ అని కంప్లీట్ స్నానం చేశాను అనమాట. అందుకనే చెప్పేసి ఆయన మన చీర పాడైపోతుంది ఆయనే స్నానం చేయించాడు. సో ఈ చీర అయితే ఎంత బాగుందంటే నేను అనుకున్నా, అమ్మో ఈ చీర కట్టుకుని నేను ఈరోజు ఈ పనులను చేసుకోగలుగుతాను అనుకున్నా. కానీ ఎంత కంఫర్ట్ ఉందంటే ఇలాంటి చీరలు కదా నాకు కావాల్సింది అనిపించింది అనమాట. డబ్బులు ఒత్తిపోయి ఎంత బాగుందంటే చీర. కానీ ఇప్పుడు దాన్ని ఇస్త్రీ చేసేవాళ్ళు దొరకాలన్నమాట. అన్ని ముడతలు పడ్డాయి దానికి. తర్వాత ఇంకా విజయ వచ్చేసింది. ఆ పిల్లగాడైతే మామూలు జోక్ కదనమాట. ఆ పిల్ల లేదు నువ్వు నా కాలు ఎట్లా మొక్కవని నేను చెప్పేసి జోకులు వేస్తూ ఉంది. మా ఆయన్ని అన్నం పిలిచిద్దులే అంటూ మా ఆయనతో జోకులు వేస్తూ ఉందనమాట. నేను అదే కాలికి పసుపు పూసేసి అంటే బొట్టు పెట్టించుకోతాను, క్రిస్టియన్ అనమాట. కానీ మా హిందూ పండుగ అనేది చాలా రెస్పెక్ట్ చేస్తుంది ఆ పిల్ల. నేను ఏమన్నా ఇచ్చినా తీసుకుంటుంది, తింటుంది, అన్నీ వేసిద్ది. అట్లా ఏమనుకోదు అనమాట. నాకు ఆ పిల్ల అది బాగా నచ్చిద్ది అనమాట. మొన్న 16 సోమవారం వ్రతం ఉండేది కదా, దాంట్లో ఫస్ట్ వీక్ నేను ఆ పిల్లనే పిలిచాను అనమాట. ఆ పిల్ల తాంబూలం తీసుకొని వెళ్ళింది. సో ఇప్పుడు కూడా నేను ఆ పిల్లగా ఇస్తున్నా. 13th అనుకుంటా ఈ పిల్ల. ఇప్పుడు తర్వాత ఇంక లేదు, ఈవినింగ్ ఇచ్చాను. సో అందుకని ఆ పిల్ల కూడా ఇచ్చాను అనమాట. వాళ్ళు తీసుకుంటా ఉన్నప్పుడు నేను ఇవ్వడం తప్పే లేదు. నేను ఇచ్చిన అమ్మవారి దగ్గర ప్రసాదాలు కూడా ఇచ్చా, అవి కూడా తినింది ఆ పిల్ల తినింది. ప్లస్ వాళ్ళ ఇంటికి లంచ్ పెట్టించాను అనమాట. అన్న ఉంటారని చెప్పేసి ఆ అన్న వాళ్ళు కూడా తిన్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఆ పిల్ల కూడా చెప్తుంది పుచ్చుకుంటానమ్మా వాయినమని చెప్పేసి. సో తీసుకొని అక్షింతలు వేసింది. ఇక్కడ చూడండి నువ్వు మంచిగా ఉండాలి, నీకు అంతా మంచిగా అని చెప్పి ఆశీర్వదించింది అనమాట. తర్వాత ఇంకా తాంబూలం తీసుకొని కొద్దిసేపు ఉండేసి మా ఇంట్లో ఇంకా వాళ్ళు కూడా సినిమాకి వెళ్తున్నారు. సో తను వెళ్ళిపోయింది. అలా అందరికీ తాంబూలం ఇచ్చేసుకున్నాం అనమాట. అయిపోయింది. ఇదనమాట నా పొజిషన్ ప్రజెంట్. ఇప్పుడు ఒక 13 మెంబర్స్ వరకు ఇచ్చాను.
ట్వెల్వ్ మెంబర్స్ వరకు అయిపోయింది అనమాట. ఈవినింగ్ ఒక 3 to 5 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ ఇచ్చేసుకుంటాను. అదనమాట వాటికి. అది దిస్ ఇస్ మై సారీ. సో పొద్దున్న నుంచి నేను ఏం తినలేదనమాట. ఇప్పుడు తినాలి, తింటా. అదనమాట ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి పులిహోర, దద్దోజనం, పాయసం, శనగలు, బూరెలు అనమాట. అది అందరు అడిగారు, ఏమైనా అడిగారు అంటే ఎప్పుడు నువ్వు ఫస్ట్ చేస్తావు కదా, ఈసారి అందరికంటే లాస్ట్ చేసినావు అన్నారు. నాకు ఈరోజు అయిపోయేసరికి 12:40 అయిపోయింది అనమాట పూజ అయిపోయేసరికి. సో అందుకని చాలా లేట్ అయిపోయింది. అందరూ అదే అన్నారు, ఏంది ఈసారి నువ్వు ఇంత లాస్ట్ అన్నారు. కానీ ఏమో తెలియదు, ఈసారి అమ్మవారిని అది చాలా నిదానంగా చేసుకున్నమాట పూజ. పొద్దున్న 4కి లేచిన, చాలా మొత్తం అంతా అయిపోయేసరికి ఇప్పుడు ఎంతైంది టైము 3 అయిపోయింది అనమాట. 3కి ఇప్పుడు తింటున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్ లంచ్ అనమాట ఇవాళ. సో అది తిన్న మనం వచ్చేసుకుందాం. బాయ్. ఇదిగోండి నా పూజ ఎలా జరిగింది అవన్నీ ఇవే అనమాట. నేను అక్కడ నుంచి ఒక్కో ప్రసాదం పక్కకు తీసుకుంటూ తింటూ ఉన్నాను అనమాట, తాపు ఒక్కొక్కటి తీసుకుంటూ. ప్లస్ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఈవినింగ్ అసలు నాకు నైవేద్యం ఏం పెట్టాలో అర్థం కాలేదనమాట. నాకు అసలు ఇంట్లో మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇవన్నీ ఇంట్లో దోశ పిండి ఉందన్నమాట. దోశ వేద్దామని పిండి బయట పెట్టేసాను. నేను అదే ఈజీగా అమ్మవారికి పెట్టేశాను అనమాట. దానిమ్మకాయ ఉంది, అది ఒలిచేసి పెట్టేసి ఇంకా ఇది దోశ పెట్టేశాను. మా ఫ్రెండ్ ఒక పిల్ల మెసేజ్ చేసింది, మేము ఎవరైనా దోశ పెడతారని అన్నది. నాకు ఇంకా ఆ టైంలో ఏం దోశ లేదు, నాకు అదే పెట్టాలనిపించింది, అదే పెట్టేశాను నేను అంతే. సో అదనమాట ఇందాక నేను చూపించాను కదా శారీ వచ్చేసి. తర్వాత ఇవి నేను తీసుకున్న కమ్మల ఇయర్ మా చెల్లి వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే వాళ్ళ గోల్డ్ షాప్లో. తర్వాత ఇవాళ నేను పెట్టుకున్న బుట్టలు కూడా ఇందా చూపించాను కదా, అవి నాకు చాలా ఇష్టమైన బుట్టలు అనమాట. నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 3 pairs ఉన్నాయి అనమాట. బుట్టలు 3 pairs ఉన్నాయి. చాన్బాలి వచ్చేసి 2 pairs ఉన్నాయి. నాకున్న దాంట్లో మాత్రం మా ఆయన బంగారం మిషన్లు అన్నీ చాలానే చెప్పించిండు. అన్నీ డబల్ కొనిపించారు అనమాట ప్రతిదీ కూడా. సో ఇది ఇంకొచ్చేసి బ్రేస్లెట్ పెట్టుకొని ఇప్పుడు 10 days అయిపోయింది. అది గబ్బు అయిపోయింది, మురికి పట్టిపోయింది అనమాట. సో అందుకని ఇంకా బ్రేస్లెట్ కూడా తీసేసాను ఇంకొద్దనుకొని. తర్వాత నేను కమ్మలు అవి కూడా అన్నీ మార్చేస్తున్నాను అనమాట. నాకున్న ఒకే ఒక డైమండ్ రింగ్ ఇది. లాస్ట్ టైం నేను వెళ్ళాను డైమండ్ ఇయర్ రింగ్స్ తీసినామని చెప్పేసి వరలక్ష్మి వ్రతానికి. కానీ చిన్న డైమండ్ రింగ్స్ 2 lakhs అనేసరికి వద్దురా డైమండ్ వద్దు, నాకు ఒక్కద్దని చెప్పేసి ఇంక నోరు మూసుకొని వచ్చేసాక మా చెల్లి వాళ్ళ దగ్గర ఎట్నో అమ్మవారి ఇయర్ నువ్వు కొనుక్కోవాల్సిందని చెప్పేసి ఆ కమ్మలు తీసుకున్నా. అవే 40,000 పడ్డాయి. నా దగ్గర ఉన్న గోల్డ్లో మా ఆయన ఇప్పించింది ఫస్ట్ అంటే ఈ బ్రేస్లెట్ అనమాట. ఆయన పిఎఫ్ డబ్బులతో ఇప్పించాడు, అదే గుర్తనమాట నాకు. అందుకని నేను దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం నేను లాస్ట్ మినిట్లో వెళ్ళి కొన్నవే. ఆ బుట్టలు అయితే మా అన్న వాళ్ళ కొడుకు పుట్టెంటికల కోసం అప్పుడప్పుడు తీసుకున్నాను అనమాట, కావాల్సిందే అని చెప్పేసి. అదనమాట. సో కాసు కూడా వేసేసుకున్నాను. ఇంకా నేను వెళ్ళి శారీ మార్చుకొని, నాకు ఇంట్లో అంట్లు సుమారుగా ఉన్నాయి. అప్పటికే ఫీవర్ కోల్డ్ ఫుల్గా వచ్చేసాయి అనమాట. చూడండి మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో, అంట్లు ఉన్నాయి. కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని అప్పుడు పడుకున్నాను అనమాట. ఓపిక లేకపోయినా తెచ్చుకొని మరి క్లీన్ చేసుకొని పడుకున్నాను. కానీ నేను ఏం చెప్తున్నా అంటే అప్పటికి నాకు ఓపిక లేదు. అయినా కూడా నేను ఇంకా అంట్లన్నీ తోముకొని ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే మా ఆయన సినిమాకి వెళ్ళి ఇంకా రాలేదు, నేను స్టార్ట్ చేసిన ముందే వచ్చాడు. అందుకని చెప్పేసి అంట్లో ఎట్లయినా క్లీన్ చేసి పడుకోవాలి, అమ్మవారు ఉంది కదా ఇంట్లో అని చెప్పేసి క్లీన్ మొత్తం చేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఒక్కసారి అమ్మవారిని చూస్తున్నామని చెప్పేసి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి అంట్లన్నీ తోమేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఒక్కసారిని అమ్మవారిని చూసుకొని దండం పెట్టేసుకొని అప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకొని. అప్పటికి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. ఫుల్ కోల్డ్ వచ్చింది. అంతేగా ఈ బ్లాగ్. సో మీ అందరు కూడా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉండండి. ఖచ్చితంగా మా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏమి మీ అందరికీ ప్లీజ్ చేసుకోండి. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.